తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రస్తుత సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం సొంత జాగీరుల ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. స్థానిక మెయిన్ రోడ్ మసీద్ సెంటర్లో ఎమ్మెల్యే కబ్జా చేసిన ఒక స్థలాన్ని మీడియాకి ఆయన ఈ సందర్భంగా చూపించారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణ స్థలంలో కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక మసీద్ సెంటర్లో రాజా రామమోహన్ రోడ్డుకు వెళ్లే కోడలి ప్రాంతంలో టీడీఆర్ బాండ్లు తీసుకుని అదే స్థలంలో వ్యాపార సంస్థకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అద్దెకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే కాకుండా ఎక్కువ రద్దీ ప్రాంతమైన సంత చెరువు నూకలమ్మ ఆలయం చేర్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టి దానిని కూడా ₹1 కోటి ఎమ్మెల్యే ద్వారపూడి విక్రయించుకున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాకినాడ ప్రజలారా, మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కాకినాడని ఒక స్మార్ట్ సిటీగా తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీగా తీసుకొచ్చి కాకినాడని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాం. ప్రధాన మెయిన్ రోడ్డు మీకు అందరూ తెలుసు, అచ్చంపేట జంక్షన్ నుంచి డైరెక్ట్గా జగన్నాపురం బాలయ్య బొమ్మ ద్వారా కూడా వైండింగ్ చేస్తాం. మెయిన్ రోడ్ వైండింగ్ చేసి వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది కలిగింది. వైండింగ్ చేసినప్పుడు మా వ్యాపారాలు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయంటే వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం అందరికి కూడా. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా కాకినాడ నగరం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి చేసాం. ఆ రోజున కార్పొరేషన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కాకినాడ కార్పొరేషన్ ఏదైతే ప్రజల పన్నుల రూపంలో కడతారో సొమ్ములు, ఆ సొమ్ములంతా కార్పొరేషన్లోనే ఉంచామండి. రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే ఈ కాకినాడ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసామండి. రోడ్ వైండింగ్ చేసాం. అన్ని ప్రాంతాలు జనాభా పెరిగారు, ట్రాఫిక్ పెరిగిందని చెప్పి రోడ్ వైండింగ్ చేసి మనం కాకినాడ సుందర నగరంగా తీర్చిదిద్దితే ఆ కాకినాడ స్మార్ట్ సిటీని ఈరోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి. చూసారు మీరు. మెయిన్ రోడ్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసి వాళ్ళకి స్థలం తీసుకుంటే ఆ స్థలంలో బ్యాగుల షాప్ వాడికి అమ్మేశాడండి. ఇక్కడ చూడండి, ఇది బిజీ సెంటర్ అండి. అమ్మవారి జాతరలు అవుతుంటే చాలా బిజీ సెంటర్ ఇది. ఓ పక్కన మార్కెట్, చాలా బిజీ సెంటర్. రోడ్డు మీద షాపులు కట్టి 1.5 కోటికి అమ్ముకున్నాడండి. రోడ్డు మీద షాపులు కట్టి చూడండి. అలాగే కాకినాడ అంతా కూడా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో బిజీ సెంటర్లు అంతా కూడా మేము ఖాళీ చేపిస్తే, రోడ్డు వైండింగ్ చేపిస్తే ఆ రోడ్డు వైండింగ్ చేసిన ప్లేస్ లో షాపులు కట్టి అమ్ముకుంటున్నాడండి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎంత దారుణమో చూడండి. ఇప్పుడే కలెక్టర్కి అందరికీ కంప్లైంట్ చేస్తాం. దీన్ని మీ అన్ని తొలగించాలి. తొలగించకపోతే వచ్చింది మా ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తొలగించి కాకినాడ ప్రజలకి స్మార్ట్ సిటీ మరింత నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.